Hey, Dilip Ekara? Slang ఏదమ్మా. Slang? Where's Dilip, man? I've been searching him for a long time. Where is he? Did you find him? No. Oh, God. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Hey, play the song. చల్లకి లబ్బగా ఫిరే భయ్యా 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 చల్ల ఇది తెలుగు తెలుగు Oh, okay, change the song. Are you ready? భయ్యా ఇప్పుడు మనం భయ్యా కాదు ఇది మిర్చి సినిమా పిక్చర్ రివ్యూ ఓ డూడ్ ఇప్పుడు మనం డూడ్ కాదు డ్యూడ్ డూడ్ డ్యూడ్ డూడ్ మౌంటైన్ డ్యూ తాగేప్పుడన్నా మౌంటైన్ డ్యూ మౌంటైన్ డ్యూ అను మౌంటైన్ డ్యూ వచ్చేసింది ఇంకేంటి ఓ డ్యూడ్ ఇప్పుడు మనం మిర్చి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం డ్యూడ్ హే డూడ్ వాట్ హ్యాపెండ్ ఆ జఫా గాడు నన్ను మిర్చి సినిమా చూడమంటున్నాడు. ఏంట్రా నేను ఎవరో నీకు తెలుసా అసలు స్లాంగ్. నేను ఎవరో నీకు తెలుసా డూడ్ చూస్తుంటేనే కనిపిస్తుందిగా పెద్ద బెవాస్ గాడు అని ఓ తెలుసా మాట నా గురించి తెలుసు కూడా పోయి కాపాడుతున్నావా డూడ్ ఫస్ట్ నువ్వు నేను చెప్పిన మాట విన్నావు కానీ 5 seconds తర్వాత ఆటోమేటిక్గా నేను చెప్పిన మాట నువ్వు వింటావు నా దగ్గర 5 seconds అంత టైం లేదు అయితే 2 seconds తర్వాత నేను చెప్పిన మాట నువ్వు వింటావు నీ టికెట్ డబ్బులు టికెట్ డబ్బులు దొరికాయి లాభాలు డూడ్ వీలైతే సినిమా చూడు డూడ్ పోయేదే ఉంది నీ జీవితకాలంలో 3 గంటలు బొక్క తప్పదు ట్రై చేయి చల్లాకో రబ్బు తప్పిరే చల్లాకో రబ్బు తప్పి రేయ్ మిర్చి సినిమా రివ్యూ చెప్తానని చెప్పి ఈ చిచ్చి అనిపించేలాగా ఆ పాటలు ఆ పియానోలు ఆ వాయింపు ఏంట్రా చి పంపదీసి బస్ స్టాండ్ల దగ్గర గుడుల దగ్గర సైడ్ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తావా ఏమిటి ఇలా పాటలు పాడుతూ తీసొద్దపడి ఆ పియానో స్టార్ట్ చేయ రివ్యూ ఎత్తవా అని టామ్ భయ్య అంత రియాక్ట్ అయినప్పుడు ఇంకా మనకి ఈ మ్యూజిక్ లో అవన్నీ ఎందుకు లేదు ఇప్పుడు మనం ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం డూడ్ ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాగా ఒక కామెడీ యాంగిల్ చూపిస్తూ సెకండ్ హాఫ్ లో సీరియస్ బాయ్ లాగా ఒక సీరియస్ యాంగిల్ చూపిస్తూ చాలా బాగా యాక్ట్ చేశారు డూడ్ కాకపోతే కొన్ని సీన్స్ లో చాలా సన్నగా చాలా గ్లామరస్ గా కనిపిస్తాడు ప్రభాస్ కొన్ని సీన్స్ లో కొంచెం లావుగా కొంచెం గ్లామరస్ గా కనిపిస్తాడు డూడ్ ప్రభాస్ ఈ సినిమాలో కట్అవుట్ మీద ఒక డైలాగ్ చెప్పాడు డూడ్ ప్రభాస్ ఆ డైలాగ్ చూసి కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్స్ అబ్బచ్చా ఏంట్రా ఈ మధ్య ఇలాంటివి కూడా ట్రై చేస్తున్నావు నువ్వు రోడ్ల మీద వచ్చే పోయే కార్లన్నింటినీ ఆపి కాలెత్తి కట్అవుట్ డైలాగ్ చెప్తున్నావా ఏమిటి ఆ కార్ పాప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది సరే నాయన ఇలాంటి స్టంట్లు మాకు వద్దు కానీ ఈ సినిమాలో 2 హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళిద్దరి గురించి చెప్పు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా అని చెప్పి ఇద్దరికి ఈక్వల్ గా ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ ని సెకండ్ హాఫ్ లో ఒక హీరోయిన్ ని పెట్టారు డూడ్ మన డైరెక్టర్ గారు ఆ ఇద్దరికి పర్ఫార్మెన్స్ చేయడానికి పెద్ద స్కోప్ లేదు చూడడానికి మాత్రం డూడ్ ఇద్దరులో అనుష్క ఉంటది అబ్బబ్బబ్బబ్బ అసలు చాలా వెరైటీగా ఉంటుంది డూడ్ అండ్ రిచా గంగోపాధ్యాయ రెగ్యులర్ గా మన మిరపకాయ సినిమాలో ఉన్నట్టే అలా 4-5 సార్లు గ్లామరస్ లుక్ లో అలా ఉంటుంది డూడ్ ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ మన ప్రభాస్ ని ఊరు చూపించడానికి తీసుకెళ్తుంది అప్పుడు మాత్రం అసలు అది ఆ సినిమాలో ఈ సినిమాలో పాటలేం లేవు పాడలేకపోయినా ఆల్మోస్ట్ అంత లేదు భయ్యా ఈ సినిమాలో పాటలే ఉండవు కాకపోతే ఆల్మోస్ట్ సీన్ సేమ్ అయినా కూడా అక్కడ కాజల్ మన ఎన్టీఆర్ గారికి ఊరు చూపిస్తుంది కాకపోతే ఇక్కడ రిచా మన ప్రభాస్ కి ఇంకెందుకులేండి ఏంట స్టెప్ ఏంటి మిర్చి ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూడలేదా? చూడలేదు డిఎస్పి రాక్స్ ఏదో ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఏంటది హౌ యాహూ యాహూ 2 times డౌన్ బోలో యాహూ యాహూ 2 times అప్. యాహూ యాహూ బోలో యాహూ యాహూ దిల్ రాజు లా కాదు డిఎస్పి లా చేయి. ప్రాక్టీస్ చేయి. యాహూ యాహూ 2 times డౌన్ 2 times అప్ డూడ్ సారీ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ డూడ్
మ్యూజిక్ అయితే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్స్ డ్యూడ్. పాటలు ఒక్కోటి చాలా బాగా కంపోజ్ చేసిన ఆ పిక్చరైజేషన్ లో కొన్ని పాటల్ని అలా అలా స్లైట్ గా అలా పిక్చరైజ్ చేసి వదిలేశారు డ్యూడ్. ఇంకా ఈ సినిమాలో మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మన ప్రభాస్ కి ఫాదర్ లా యాక్ట్ చేశాడు డ్యూడ్ సత్యరాజు. శంఖం కాదు ఇది, మిర్చి మిర్చి. క్యారెక్టర్స్ ఏమైనప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది భయ్యా. ఇప్పుడే వస్తాను, 1 minute. ఇది మిర్చి గెటప్. అలా వదిలేస్తే సత్యరాజ్ సినిమాలో వేసిన గెటప్లు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి చూపించేలా ఉన్నాడు. ఇదేమైనా సత్యరాజ్ గెటప్ షో అనుకుంటున్నావు ఏమిట్రా? ఆ చేత గెటప్ వేపించడం ఆపి ఒక్క గెటప్ కి ఫిక్స్ చేసి రివ్యూ కంటిన్యూ చేయి. సత్యరాజు అక్కడ ఇక్కడ సేమ్ క్యారెక్టర్ వేసినప్పుడు అలా కొంచెం కన్ఫ్యూజన్ లో మావాడు కూడా ఏదో అలాగా. కానీ సత్యరాజ్ ఈ సినిమాలో యాక్టింగ్ ఉంటుంది డూడ్. కొంచెం శంఖంలో యాక్టింగ్ కన్నా కొంచెం డిఫరెంట్ గా యాక్టింగ్ చేపించారు డూడ్. ఇంకా ఈ సినిమాలో మన ప్రభాస్ కి మదర్ గా యాక్ట్ చేసింది నడియా. ఆవిడ ప్రభాస్ కి మదర్ అనడం కన్నా ప్రభాస్ కి సిస్టర్ అనడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చేటట్టు ఉంటది. ఆవిడ గ్లామరస్ గా. నాగినీడు మారిపోయే విలన్ క్యారెక్టర్ లో, సంపత్ రాజ్ మంచి సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి సీరియస్ డైలాగులు చెప్పే క్యారెక్టర్ లో, సుబ్బరాజ్ అలా బకరా అయిపోయే క్యారెక్టర్ లో, బ్రహ్మానందం తను ఇంతకు ముందు చేసిన కామెడీ క్యారెక్టర్ లేడు, తన రెడీలో డీలో చేసిన కామెడీ క్యారెక్టరే ఈ సినిమాలో కూడా ప్లే చేశారు. వీళ్ళందరూ ఏదో యావరేజ్ గా పర్ఫామ్ చేశారని చెప్పొచ్చు డూడ్. ఓహోహో, ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు డూడ్. కాకపోతే ఆయన పెద్ద డైలాగులే ఉండవు, పర్ఫార్మెన్స్ కూడా ఉండదు, జస్ట్ ఇలా నంబుగా ఉంటారు. ఆయన పేరు బెనర్జీ. ఇంకా ఓహోహోహో అంటే మన బెనర్జీ గారు ఏం చెప్తామని ట్రై చేస్తున్నారంటే, హాయ్ డూడ్. డూడా? సారీ డాడ్. అంటే నువ్వు నా సేమ్ బ్లడ్. నా వారసుడు, నా వారసుడు. డాడీ డాడీ ఇది శంఖం కాదు డాడీ, మిర్చి మిర్చి. అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఓకే డాడీ, ఓకే డాడీ. రేయ్, బాండ్ ఒక గెటప్ కి ఫిక్స్ చేయమన్నాను కదా అని చెప్పి నువ్వు కూడా గెటప్ మార్చారా? ఇలాగే కనుక కంటిన్యూ చేశారనుకోరా, బర్త్డే సెలబ్రేషన్స్ కాదురా మీ ఇద్దరు చేసుకునేది, మీ ఇద్దరు చేత బర్త్డే సెలబ్రేషన్స్ చేపిస్తా నేను. రేయ్ ఆపి ఈ సినిమా స్టోరీ చెప్పు. ఇంకా టాంబయ్య చెప్పినట్టు ఇప్పుడు ఈ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. బృందావనమిది అందరిది బిందాస్. ఏయ్ రెడీ 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 రెడీ. ఇదో డూడ్, వదిలితే ఇలా చాలా సినిమా పేర్లు చెప్తారు డూడ్. కాకపోతే మిర్చి స్టోరీ మాత్రం చాలా వెరైటీగా ఉంది. మీరేం మా ఇద్దరు సాంగ్ గురించి చెప్పవా? ఓ మన ఇద్దరు శంఖంలో శంఖం కాదు, మిర్చి. ఓ గెటప్ చేంజ్. ఓ మిర్చిలో వండర్ఫుల్ సాంగ్ డూడ్, వాచ్ ఇట్. నా వారసుడు, నా వారసుడు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున నువ్వు కానీ వాడి కానీ ఎవరో ఒకరు హీరోయిన్ గెటప్ వేసుకొని డ్యూట్ కూడా పాడేటట్టున్నారు. రే చాలు, చేసిన డాన్సులు చాలు. పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పారు. పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మన ప్రభాస్ గారు ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన గ్లామరస్ లుక్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్స్. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకొక పాజిటివ్ పాయింట్. నెగిటివ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కూడా అబ్బో ఈ సినిమా ఐ కెన్ అండర్స్టాండ్. అంటే మనం బయటికి గింటేసిన సీన్ గుర్తొచ్చి వాడి తల నరికి మీ పోరా బయటికి. నానా ఇది శంఖం సినిమా కాదు, మిర్చి. ఇందులో నా క్యారెక్టర్ సైలెంట్ గానే ఉండాలి, వైలెంట్ గా ఉండకూడదు. నానా అది కాదు నానా. నానా పో బయటికి, నువ్వు వెళ్ళిపో. మళ్ళీ నాకు కనబడకు, నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉన్న ఎమోషన్ ఏంటి, పాట ఏంటి, పాట మార్చండి రా. ఓ సారీ. నీ చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పటి వెలుగెవరు, ముందడుగై నడిపేదెవరు, ముక్కును తెగ నరికేదెవరు, నువ్వు లేనిదే కన్నీరే ఊరు. ఏంట్రా
ఇది ఎమోషనల్ సీనే. అయినా ఆడేంట్రోయ్ పావలా ఇస్తే 2 రూపాయలు యాక్షన్ చేసినట్టున్నాడు అక్కడ. ఎక్కడ వాడి బట్టలో నీ బట్టలో 2 కలిపి చించేసుకొని మరి ఏడుస్తాడని టెక్స్ట్ వచ్చిందిరా బాబు నాకు. వద్దు, ఇంకా మాకు ఇలాంటి ఎమోషనల్ సీన్ వద్దు. నెగటివ్ పాయింట్స్ చెప్పు చాలు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఇందాక మనం మాట్లాడుకున్న స్టోరీ ఈ సినిమాకి మంచి నెగిటివ్ పాయింట్. ప్రభాస్ కొన్ని సీన్స్ లో లావుగా, కొన్ని సీన్స్ లో సన్నగా, బాడీ లాంగ్వేజ్ తో పాటు బాడీ కూడా మారిపోవటం ఏంటి ఈ సినిమాలో. ఏమయ్యా కొరటాల శివ, చూసుకోవాలి కదా ఇవన్నీ నువ్వు. డూడ్, సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉన్నప్పుడు అంత డ్రాగ్ చేయటం ఎందుకు? అస్సలు ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది డూడ్. ఎక్కడికి? వాళ్ళందరినీ చంపేయడానికి. ఈ గెటప్ ఏంటి? వాళ్ళల్లో కలిసిపోవడానికి. నేను ఎవరో తెలియకూడదు కదా. మరి ముసుకెందుకు? నా ఫేస్ కనిపెట్టేస్తారు కదరా. ఎటు ముసుకేస్తున్నావు కదా, మళ్ళీ గెటప్ ఎందుకు? అంటే ఆ సినిమాలో ముసుగు గెటప్ అదొక నెగిటివ్ పాయింట్. చివరికి నువ్వు ఈ గెటప్ కూడా వదలలేదంటా. ఆ సినిమాలో ప్రభాస్ వేసింది రైట్ గెటప్, కానీ నువ్వు ఇక్కడ ఈ గెటప్ వేసుకుంటే రోత గెటప్ లాగా కనిపిస్తుందిరా, రోత గెటప్ లాగా. చాలు రేయ్, సినిమా పిచ్చ పర్సెంటేజ్ చెప్పి ఇంకా చాలు. ఈ సినిమాకి మనం ఇప్పుడు 70% ఇచ్చేయచ్చు కదా. స్టోరీ తెలిసిన తర్వాత కూడా స్టోరీ తీసేయండి 70% తీసేయండి. అనుష్కకి మంచి ఓకే తీసేయండి అనుష్క పర్ఫార్మెన్స్ తీసేయండి. డైరెక్షన్ సూపర్. డైరెక్షన్ తీసేయండి. ఈ సినిమాలో మంచి పవర్ఫుల్ రేయ్, సినిమా పిచ్చ పర్సెంటేజ్ చెప్పమంటే పెచ్చాషాలు వేస్తారేంట్రా? నేను చెప్తా సినిమా పిచ్చ పర్సెంటేజ్. ప్రస్తుతానికి ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఓన్లీ ఫర్ ప్రభాస్ ఒక 50%. బాబు ఇంకా ఫేస్బుక్ కమెంట్స్ చదువు. తొండి, నేను మిర్చి సినిమా టికెట్ కొంటే నువ్వు బిందా సినిమా చూపించావు. డూడ్, మిర్చి మ్యాక్స్ ఒకటి తినగలం, మిర్చి సినిమా మ్యాక్స్ ఒక్కసారి చూడగలం. మిర్చి తింటే ఘాటుగా ఉంటది, చూస్తే ఎక్కడో చూసినట్టు ఉంటది. ఇంకా లాస్ట్ లో మిర్చి గురించి నేను చెప్పేది ఏంటంటే, మిర్చి అన్న పేరులో ఉన్న స్పైస్ ఈ సినిమాలో లేదు భయ్యా. మన డైరెక్టర్ కొరటాల శివ స్టోరీలో ఇంకొంచెం కొత్తదనం ఉండి మరీ అంత డ్రాగ్ చేయకుండా కొంచెం క్రిస్ప్ గా తీసేసి ఉంటే ఈ సినిమా ఇంకా చాలా బాగుండేది భయ్యా. అయినా అయిపోయింది కాబట్టి, ప్రభాస్ రాజమౌళికి ఎలాగో కమిట్ అయిపోయాడు కాబట్టి ఇంకా మనం బాహుబలి సినిమా గురించి వెయిట్ చేద్దాం. నా చేతులు పనిచేస్తున్నాయి. అరే నోరు కూడా పనిచేస్తుంది, కాలు కూడా పనిచేస్తున్నాయి. ఏంటో విచిత్రం. పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. సినిమా క్లైమాక్స్ కదా డూడ్, అన్ని పనిచేస్తాయి. ఇంకా క్లైమాక్స్ చూడండి డూడ్. కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు వాడలేడు, కానీ నేను వాడను. వై? ఇది క్లైమాక్స్ రా. రే, వీలైతే కాసేపు ఫైట్ చేసుకుంటావురా, మహా అయితే ఏమవుద్ది, క్లైమాక్స్ కొంచెం లెంత్ పెరుగుద్ది. అయినా లాస్ట్ లో కలిసిపోవాల్సిందేగా, అదేదో ఇప్పుడే కలిసిపోవచ్చు కదరా. ఇజ్ ఇట్? కలిసిపోండిరా. డాడ్ మార్చేశాను డాడ్, క్లైమాక్స్ కదా మార్చేశాను. అయినా మీ ఇద్దరం కాదు డాడ్ కలవాల్సింది, మీరిద్దరు. డ్యూడ్ మిర్చి